PS5 స్టాండర్డ్ అండ్ స్లిమ్ వర్షన్ కి డిఫరెన్సెస్ చెప్తున్నాను. స్లిమ్ ఎవరు డిస్క్ ఎడిషన్ చూస్ చేసుకోవాలి, ఎవరు డిజిటల్ ఎడిషన్ అనేది చూస్ చేసుకోవాలి అనేది చెప్తాను. PS5 లో పర్ఫార్మెన్స్ చూసుకోవాలి, మనం ఫుల్ క్లారిటీ చేసుకోవాలి అని అనుకుంటే కనుక పిఎస్ ఫైవ్ ప్రో అనేది ఇండియాలో రిలీజ్ అవ్వలేదండి. వెల్కమ్ టు లక్ష్మీ గణపతి గేమ్స్. ఈ రోజు వచ్చేటప్పటికి PS5 స్టాండర్డ్ అండ్ స్లిమ్ వర్షన్ కి డిఫరెన్సెస్ చెప్తున్నాను చూడండి. PS5 స్టాండర్డ్ వచ్చేటప్పటికి 4.5 kgs తో వచ్చేస్తుంది. PS5 స్లిమ్ వచ్చేటప్పటికి 3.2 kgs తో వచ్చేస్తుంది. అండ్ PS5 స్టాండర్డ్ వచ్చేటప్పటికి 825 GB తో వచ్చేస్తుంది. దీనిలో 650 GB మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. స్లిమ్ వచ్చేటప్పటికి 1 TB ఇంటర్నల్ స్టోరేజ్, 850 GB దాకా మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ PS5 స్టాండర్డ్ కి అండ్ స్లిమ్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే డిస్క్ డ్రైవ్ అనేది డిటాచబుల్ చేసుకోవచ్చు అండి. స్లిమ్ వర్షన్ లో మనం స్టాండర్డ్ లో వచ్చేటప్పటికి డిస్క్ డ్రైవ్ అనేది డిటాచబుల్ చేసుకోలేము. ఈ రెండు 4K అవుట్పుట్ వస్తుంది, 120 FPS అవుట్పుట్ వచ్చేస్తుంది. అట్లాగే PS5 స్టాండర్డ్ వచ్చేటప్పటికి స్టాండర్డ్ లో అయినా స్లిమ్ లో అయినా ఎక్స్ట్రా స్లాట్ ఉంటుంది. M.2 SSD వేసుకోవచ్చు మనం స్టోరేజ్ కోసము. అండ్ ఈ రెండు మోడల్స్ లో కూడా డిజిటల్ ఎడిషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 5000 డిఫరెన్స్ లో మనకి డిజిటల్ ఎడిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డిజిటల్ ఎడిషన్ వచ్చేటప్పటికి 500 grams అనేది తక్కువ ఉంటుందండి. అండ్ PS5 డిస్క్ అయినా డిజిటల్ అయినా రెండిట్లోనూ మనం రెండింటిని మనం డిజిటల్ గా వాడుకోవచ్చు. రెండిట్లోనూ మనకి స్టోర్ ఉంటుంది, PS స్టోర్ ఉంటుంది. PS స్టోర్ లో నుంచి మనం గేమ్స్ పర్చేస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే డిజిటల్ కి డిస్క్ కి డిఫరెన్స్ ఏంటంటే మనం డిస్క్ కూడా వాడుకోవచ్చు. డిస్క్ వర్షన్ లో మనం డిస్క్ పరంగా వాడుకోవచ్చు, అట్ ది సేమ్ డిజిటల్ పరంగాను వాడుకోవచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే 5000 డిఫరెన్స్. ఈ 5000 డిఫరెన్స్ వల్ల మనం డిజిటల్ కి వెళ్ళిపోదాం అనే ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకంటే డిస్క్ ఎడిషన్ వల్ల యూజ్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో మనం ఏదన్నా గేమ్ కొనాలి అని అనుకుంటే డిజిటల్లో ఎంత ఉంది, డిస్క్ అయితే ఎంత ఉంది అనేది కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ అయితే అక్కడ కొనుక్కోవచ్చు. డిజిటల్ అయినా డిస్క్ అయినా. PS5 స్లిమ్ అనేది లేటెస్ట్ మోడల్ అండి. ఇది వచ్చేటప్పటికి 1 year సోనీ వారంటీతో వచ్చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి స్టాండర్డ్ వచ్చేటప్పటికి అవుట్డేటెడ్ అండి, అయిపోయింది. స్లిమ్ ఎవరు డిస్క్ ఎడిషన్ చూస్ చేసుకోవాలి, ఎవరు డిజిటల్ ఎడిషన్ అనేది చూస్ చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి. ఎవరైతే PS5 లో కొన్ని గేమ్సే వాడుకుంటారు, కొంతమంది ఏంటంటే ఫిఫా ఫ్యాన్స్ ఉంటారు, ఫుట్బాల్ ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది ఏంటంటే ఫోర్ట్నైట్ ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది పబ్జీకి, అట్లాగే కొంతమంది కాల్ ఆఫ్ డ్యూటీకి ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ గేమ్ తప్ప ఇంకో గేమ్ ఆడరు. ఎవరైతే అన్ని గేమ్స్ ఆడుకుంటామో అంటారో అట్లా ఎలా అంటే గోస్ట్ ఆఫ్ బ్యూటీ కానీ, మాఫియా కానీ, లేదంటే ఈ స్పైడర్ మ్యాన్ 2, అట్లాగే గాడ్ ఆఫ్ వార్ కానీ, అన్చార్టెడ్ కానీ, ఇట్లా స్టోరీ మోడ్స్ ఎక్కువ ఆడుకుంటాం మేము అనుకునే వాళ్ళు డిస్క్ ఎడిషన్ తీసుకుంటారు. ఎందుకంటే కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడ బడ్జెట్ తక్కువ అయితే అక్కడ తీసుకోవచ్చు. అట్లాగే డిస్క్ అనేది రీసేల్ చేసుకోవచ్చు. డిజిటల్లో రీసేల్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. మనం సపోజ్ మీరు 4000 పెట్టే ఒక గేమ్ తీసుకుంటే మీరు ఆడేసుకున్న తర్వాత 1 or 2 times ఆడుకున్న తర్వాత మళ్ళీ రీసేల్ చేస్తే దానిలో హాఫ్ ప్రైస్ అనేది మీకు బ్యాక్ వచ్చేస్తుంది. ఎంతో కొంత అయితే అమౌంట్ అయితే బ్యాక్ వచ్చేస్తుంది. డిజిటల్లో అయితే మనం అలా బ్యాక్ తెప్పించుకునే అవకాశం అయితే ఉండదు. అండ్ టీవీ విషయానికి వచ్చేటప్పటికి మీరు మెయిన్ అనేది టీవీ స్క్రీన్ సైజ్తోని ఇంపార్టెంట్ కాదు. PS5లో పర్ఫార్మెన్స్ చూసుకోవాలి, మనం ఫుల్ క్లారిటీ చేసుకోవాలి అని అనుకుంటే కనుక రిఫ్రెష్ రేట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. PS5లో టీవీకి రిఫ్రెష్ రేట్ ఎంత బాగుంటే అంత క్లారిటీ చూపిస్తుంది. రిఫ్రెష్ రేట్ అనేది 120 Hz అయినా, 144 అయినా, 180 అయినా, 160 అయినా, 200 Hz అయినా టీవీ సైజ్ తో మ్యాటర్ కాదు. టీవీ సైజ్ ఏదైనా తీసుకోవచ్చు, ఎంత సైజ్ అయినా తీసుకోవచ్చు. మీరు రిఫ్రెష్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే నార్మల్ గా 4K LED టీవీ వాడుతున్నాను. బట్ అది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, బాగుంటుంది. అవుట్పుట్ వచ్చేటప్పటికి క్లారిటీగానే ఉంటుంది, నో ప్రాబ్లం దాంట్లో. అయితే మాకు ఫుల్ క్లారిటీ కావాలి, మై PS5కి మాత్రం నేను ఫుల్ గా టీవీ కావాలి, మంచి క్లారిటీ కావాలి గేమింగ్ లో అని అనుకుంటే కనుక ఓఎల్ఈడిలో తీసుకోండి. ఓఎల్ఈడిలో రిఫ్రెష్ రేట్ బాగా ఎక్కువ ఉన్నదైనా 120 Hz పైన ఉన్నది ఏదైనా తీసుకోండి. ఇది నా సజెషన్ అండి. బట్ మీరు అన్ని కంపేర్ చేసుకోండి, గూగుల్ కానీ క్రోమ్ కానీ అన్ని సజెషన్స్ అన్ని చూసుకున్న తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకొని అది తీసుకోండి. నేనైతే నార్మల్ 4K LED టీవీ వాడుతున్నాను. మీరు ఓఎల్ఈడిలో రిఫ్రెష్ రేట్ ఉన్నది తీసుకోండి. మీరు మంచి టీవీ తీసుకుంటే మంచిగా అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇప్పటికి PS5 Pro అనేది ఇండియాలో రిలీజ్ అవ్వలేదండి. ఇది December 2025.
అది PS5 Pro వచ్చేటప్పటికి రే ట్రేసింగ్ అంటారు. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే రే ట్రేసింగ్ దీనిలోనూ షాడోస్ చూపించిద్ది, దీంట్లోనూ మనకి HDR ఆప్షన్ ఉంది, దీంట్లోనూ 120 FPS ఉంది, దీంట్లోనూ మనకి అంత 4K అవుట్పుట్ వచ్చేస్తుంది. ఎడిషనల్ గా ఏంటంటే రే ట్రేసింగ్ అంటారు. ఇప్పుడు సన్లైట్ పడుతున్నప్పుడు రేస్ కానీ లేదంటే మనకి షాడోస్ కానీ ఇంకా క్రిస్టల్ క్లియర్ గా కనపడాలి, షార్ప్నెస్ ఇంకా బాగుండాలి అని అనుకుంటే కనుక PS5 Proకి వెళ్ళండి. PS5 Pro వచ్చేటప్పటికి ఇండియాలో రిలీజ్ అవ్వలేదు, అవి ఇంపోర్టెడే తీసుకోవాలి, బట్ వారంటీ అయితే రాదు వాటికి. ఇండియాలో అఫీషియల్ గా రిలీజ్ అయినప్పుడు మనం అది తీసుకోవాలి. మనం అది తీసుకుంటే 1 year పాటు సోనీ వారంటీ వచ్చేస్తుంది. ప్రస్తుతానికైతే ఇదే లేటెస్ట్ PS5 Slim వచ్చేటప్పటికి 1 year పాటు వారంటీతో వచ్చేస్తుంది. ఇవైతే నేను ఈ వీడియోతో చాలా డౌట్స్ అనేవి క్లారిఫై చేసినట్టుగానే అనుకుంటున్నాను. మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా స్టోర్ వచ్చేటప్పటికి లక్ష్మీ గణపతి గేమ్స్, గుంటూరు అండ్ విజయవాడలో స్టాక్ అవైలబిలిటీ ఉంటుందండి. అట్లాగే ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.